పంచాయతీ కార్యదర్శులను సామూహిక సెలవు అనేది పెట్టడానికి ముందుకెళ్తున్నాము. దానిలో భాగంగా మాకు ఏ డిపార్ట్మెంట్లో లేనటువంటి ఐవీఆర్ఎస్ కాల్స్ అనేటివి ఓన్లీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పెట్టి మేము మీద పని చేసినా చేయనట్టు, ఒకవేళ ఆ కాల్స్ కట్ చేసినా కానీ దాన్ని నెగిటివ్ ఫీడ్బ్యాక్గా తీసుకుంటూ మమ్మల్ని బాగా మానసికంగా ఒత్తిడికి గురి చేస్తున్నారు. అలాగే మాకు సచివాలయంలో డీడీఓగా అనే ఒక అధికారం లేనటువంటి పదవిని ఇచ్చి దానిలో ఏ సచివాలయం సిబ్బంది ఏ పని చేయకపోయినా, ఏ సర్వే చేయకపోయినా దానికి బాధ్యులుగా డీడీఓలు చేస్తున్నారు. మరి వాళ్ళు మాత్రము మాకు ఆ సర్వేలు ఉన్నాయి, ఈ సర్వేలు ఉన్నాయి, మా మదర్ డిపార్ట్మెంట్లు వాళ్ళు చెప్పిన వర్కులు చేయాలని చెప్పని ఎగ్జామ్షన్లు తెచ్చుకుంటున్నారు. మేము మాత్రము సచివాలయంలో 11 మంది ఫంక్షనరీస్ అని చెప్పి మాకు ఉన్నటువంటి 3 ఫంక్షనరీస్తో మాత్రమే మొత్తం సర్వేని చేయించవలసి వస్తుంది. దానివల్ల మా మీద అధిక భారం అనేది పడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని మాకు కొంచెం పని ఒత్తిడిని తగ్గించాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు రాపూర్ మండలంలోని పంచాయతీ కార్యాలయంలో అందరూ స్టేట్ బాడీ యొక్క ఆదేశాల మేరకు ఈ పని ఒత్తిడి అనేది ఎక్కువైంది ఈ మధ్యకాలంలో. ఎందుకంటే PR1 యాప్ పెట్టి ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 7:30 లోపల ఫోటోలు అప్లోడ్ చేయాల్సిందిగా ఆదేశించి ఉన్నారు. ఈ పని చేయటకు ముఖ్యంగా చిన్నపిల్లలు ఉండే తల్లిదండ్రులకు, వృద్ధులు ఉండే సెక్రటరీలకు ఇబ్బందికరంగా ఉంటుంది. రెగ్యులర్గా మా డ్యూటీస్ అన్ని సక్రమంగా చేస్తున్నాము. అదే కాకుండా IVRS కాల్స్ అనేవి కూడా వస్తున్నాయి. వీటిల్లో ముఖ్యంగా పల్లెటూరులో రాజకీయ పరంగా కొన్ని ఒత్తిళ్ళు ఉంటాయి. కొంతమంది మనం పనిచేసిన డైలీ డోర్ టు డోర్ కలెక్షన్ కూడా జరుగుతుంది కొన్ని పంచాయతీల్లో. జరిగినా కూడా కొన్ని పంచాయతీల్లో పొలిటికల్గా ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ పునరాలోచించాలని కోరుతున్నాము. సార్, ముఖ్యంగా మీ డిమాండ్స్ ఏంది? ముఖ్యంగా ఈ ఉదయం 7 నుంచి అనేది 7 నుంచి 7:30 లోపల ఫోటోలు పెట్టడం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లల తల్లిదండ్రులు ఉండే తల్లులు ఉంటారు, అదేవిధంగా వృద్ధాప్యంలో ఉండేవాళ్ళు ఉంటారు. ఇలాంటివన్నీ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మా వర్క్ అయితే మేము మనస్ఫూర్తిగా గవర్నమెంట్ ఏ వర్క్ ఆ వర్క్ మేము చేయడం సిద్ధంగా ఉన్నాము. ఈ ఒక్కరోజు సామూహిక సెలవు పెట్టి కలెక్టర్ గారికి మా సమస్యలు తెలియజేసుకున్నందుకు మేమందరం నెల్లూరు వెళ్తున్నాము. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.